ఈరోజు మనం తిరుపతిలోని స్వామి పుష్కరిణి చాలా మహత్తు కలిగినది. ఆ మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. అది భూలోకానికి ఎలా వచ్చింది, దాని మహాత్మ్యం ఏమిటో కూడా తెలుసుకుందాం. మహావిష్ణువు హిరణ్యాక్షను సంహరించిన తర్వాత ఆయన భూలోకంలో కొంతకాలం ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఎక్కడ ఏ ప్రదేశం బాగుంటుంది అని చూసుకుంటే ఆయనకి స్వామి పుష్కరిణి బాగా దగ్గరలో నచ్చుతుంది. అప్పుడు అంతకుముందే శ్వేత వరాహ స్వామిగా స్వామివారు ఇక్కడ భూమి మీద ఉండి అదంతా పరిపాలిస్తూ ఉన్నారు. ఆయన అధీనంలో ఉంది అదంతా. మహావిష్ణువు వైకుంఠం శ్రీదేవి భూదేవితో విలాసంగా గడిపే క్రీడా చలం ఒకటి ఉంది. ఆ క్రీడా చలాన్ని శ్వేతవరాహస్వామి భూమి మీదకి తీసుకురమ్మని చెప్పడం జరుగుతుంది గరుత్మంతుడికి. గరుత్మంతుడు శ్వేతవరాహస్వామి ఆజ్ఞ మేరకు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీదేవిని సంప్రదించి ఆమె అనుమతితో ఈ క్రీడాచలం, ఆ క్రీడాచలంలో ఎన్నో కొండల నుంచి జాలువారుతున్న స్వామి పుష్కరిణి అవన్నీ కూడా ఆ క్రీడాచలంలోనే ఉంటాయి. అవన్నీ కూడా మనకి వైకుంఠం నుండి భూలోకానికి గరుత్మంతుడు తీసుకువచ్చాడు శ్వేతవరాహస్వామి చెప్పగా. అప్పటి నుంచి ఈ పుష్కరిణి అలా ఉండిపోయింది. ఇప్పుడు ఈ మహావిష్ణువు నేను కొంతకాలం ఇక్కడ ఉందామని అనుకున్నప్పుడు ఈ శ్వేతవరాహస్వామి ఈ ప్రదేశం ఉండడానికి ఆయనకి అనుమతి ప్రసాదించారు. ఈ పుష్కరిణి చాలా మహిమ కలిగినది. ఎందుకంటే ఇది గంగామాతకు కూడా పుట్టినీళ్ళు లాంటిది, విరజానదితో సమానమైనది. చాలా తీర్థాలు వచ్చి ఇక్కడ ఈ పుష్కరిణిలో స్నానం చేస్తూ ఉంటాయి. భూలోక వాసుల పాపాలను హరించగల శక్తి సామర్థ్యం కలిగినది. భక్తుల తాపాలను ఉపశమింపజేయగల సామర్థ్యం కూడా పుష్కరిణికి ఉన్నది. ఎవరెవరు ఏ ఏ కోరికలతో పుష్కరిణిలో మునుకలు వేస్తారో వారి వారి కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. ఒకానొక కాలంలో తారకాసురుడు అనే లోకకంటకుడు విజృంభించాడు. దేవేంద్రులు తారకాసురుని ఎదిరించలేకపోయారు. అలాంటి అసురుని కుమారస్వామి సంహరించాడు. అందుచేత దేవతలు సంబరంలో మునిగి తేలారు. త్రిలోకవాసులు హాయిగా ఊపిరి పీల్చారు. అంతా బాగానే ఉంది. కానీ తారకాసుర సంహారణాంతరం కుమారస్వామికి బ్రహ్మహత్యా దోషం అంటుకుంది. ఏం చేయాలో పాలుపోలేదు. తనకు అంటిన బ్రహ్మహత్యా దోష నివారణకు ఉపాయం సూచించవలసిందిగా షణ్ముఖుడు తన తండ్రి మహాదేవుని అడిగాడు. అప్పుడు ఆ భక్తవత్సలుడైన మహాశివుడు తడుముకోకుండా భూలోకములో వెంకటాద్రి దర్శనం మరి ఆ ప్రాంతంలోని స్వామి పుష్కరిణి స్నానం ఒకటే పరిహారం అవుతుంది అని సూచించాడు. ఆ విధంగా కుమారస్వామి ఆ పాపాన్ని పోగొట్టుకున్నాడు. మీరు కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పాపాలు పోగొట్టుకోండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. శుభం.